ఎందుకంటే వెనకాల కోటాను కోట్ల సంవత్సరాలు. ఆఫ్టర్ ఆల్ ఒక ఇన్విజిలేటరే. సంవత్సరం వ్యర్థమైపోతుంది ఈ 2 గంటలు ఏదో రాసుకొని అని అప్పుడప్పుడు బయటికి పోతున్నప్పుడు దేవుడు మన గురించి ఎంత ఆలోచించాలి. నరకము 2 ఏళ్ళు కాదు కదా, సంవత్సరం కాదు కదా, కోటాను కోట్ల సంవత్సరాలు, యుగ యుగాలు. అది జ్ఞాపకం రాగానే దేవుడు ఏమనుకుంటున్నాడో తెలుసా? వద్దొద్దు, నా పిల్లలు అక్కడికి వెళ్ళొద్దు, నా పిల్లలు వెళ్ళొద్దు, నా పిల్లలు వెళ్ళొద్దు అక్కడికి. అందుకే దీర్ఘశాంతాన్ని కలిగి ఇదిగో మరలా నా మాటలు వారి దగ్గరికి తీసుకుని వెళతాను, మరలా మాట్లాడతాను, పర్వాలేదులే అని నీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నిన్ను భరిస్తూ నిన్ను సహిస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఏదో ఒక్క మాట అయినా నిన్ను మార్చకపోతుందా, నీ హృదయం కదలకపోతుందా అని ప్రియమైన వారలారా. పెద్దలు అంటుంటారు, పిల్లలు అల్లరి చేస్తుంటే స్కూల్లో వేయండి మారతాలే. ఏమంటే గాలి తిరుగుతున్నాడండి వీడు, పెళ్లి చేయండి, వాడికి బాధ్యత తెలిసి వస్తుంది అండి. ఏమంటే వివాహం చేసినా కూడా అండి ఏంటంటే బాధ్యత లేదంటే ఆ పిల్ల జల్ల ఏదో కలిగితే కానీ వీడు మారరండి. లోకంలో ఏదో ఒక సంఘటన, ఒక వివాహం నిన్ను మార్చింది అని నువ్వు చెబుతున్నావే, స్కూల్ నా జీవితాన్ని మార్చింది అని నువ్వు చెబుతున్నావే, పిల్లలు కలిగిన తర్వాత నేను మారిపోయాను అంటున్నావే. మీరు ఆలోచించండి. నా లైఫ్ స్టైల్ నేను మార్చుకున్నాను అంటున్నావే. మరి వెనకాల పాతాళ లోకం మన కొరకు కాచుకొని కూర్చుంది, దాని గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా? లేదండి, దేవుని మాటను బట్టి ఆయనతో కూడా సదాకాలము నేను ఆనందంగా ఉండాలని నేను ఆశపడుతున్నాను అని ఇదిగో రాబోయే భయంకరమైన దుఃఖాన్ని తలుచుకొని అమ్మో నేను దేవుని కొరకు బ్రతకాలన్న ఆశ మనలోనికి ఎందుకు రావట్లేదు? పాపాన్ని పులుముకొని, పాపాన్ని మన బ్రతుకులోనికి తెచ్చుకొని, ఏమండి ఒక అవయవముగా పాపాన్ని మన శరీరంలోనే పెట్టుకుని ఎంతకాలం భరిస్తావు? ఎంతకాలం భరిస్తావు? దానివల్ల నీకు వచ్చే స్థితి ఏంటో నీకు అర్థమవుతుందా? ఆలోచించండి ఒక్కసారి. ఒకరోజు ఉద్యోగానికి వెళ్ళకపోతేనే అమ్మో నెల కాగానే శాలరీ కట్ చేస్తాడు, కష్టపడతానని ఇంత తెలివిగా ఉన్న నువ్వేనా? చనిపోయిన తర్వాత కోటాను కోట్ల సంవత్సరాల శిక్ష నా కొరకు ఎదురు చూస్తుంది అని తెలిసి కూడా ఇంత ధైర్యంగా ఉన్నది నీవేనా ఇంత ధైర్యంగా ఉంది? తెలియకపోవటం వల్ల ఇన్ని రోజులు ఆ ధైర్యం మనకుందేమో. ఇదిగో లోకాల చరిత్ర దేవుడు మన కళ్ళ ముందు పెట్టాడు. అబద్ధం కాదు ప్రియమైన దేవుని పిల్లలారా, అబద్ధం కాదు. దేవుడు ప్రేమ కలిగిన వాడుగా ఇదిగో మహనీయుడైన యేసుక్రీస్తును పంపి పరలోకానికి వెళ్ళగలిగే స్థితిని మరలా కల్పించాడు. ఎందుకు? ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకున్నాం మనం అందరూ కూడా. పోగొట్టుకున్న తర్వాత కూడా మరొక అవకాశం యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించి ఇదిగో మన పాపాలన్నీ ఆయన మీద వేసి ఆయనను సిలువకెక్కించి ఆ పవిత్రమైన రక్తం ద్వారా మనల్ని కడిగి, నాయనా ఇకనైనా నా కొరకు బ్రతకండి, కొద్ది కాలం అని మన ఆయుష్ను గురించి చెబుతూ ఆ కొద్ది కాలం కూడా మనం బతకలేకపోతున్నావా? ఆలోచించండి. ట్రైన్లో సీటు దొరకలేదు, పిల్లలు అమ్మా కాళ్ళు లాగుతున్నాయమ్మా అంటే ఒక తల్లిగా నువ్వేం చెప్తావు? ఒక తండ్రిగా అమ్మా కాసేపు వచ్చుకోరా, మనం దిగిపోతాంరా, కొద్దిసేపేరా. చూసారా, కొద్దిసేపు ఓర్చుకో అంటుంది. నిజమే కదా? నీ జీవితకాలమే అల్పకాలం అయిపోయినప్పుడు ఈ కొద్దిసేపు ఆ పాపములోనికి పడకుండా నిన్ను నువ్వు కాపాడుకోవచ్చు కదా దేవుని వాక్యము ద్వారా. పాపం చేయడానికి పుట్టినట్టు నరకంలో కాలడానికే ఎగిరెగిరి పడుతున్నట్లుగా ఈరోజు సమాజంలో మనుషులు కనపడుతుంటారు ప్రియమైన వారలారా. అందుకే పాపంను చూసినప్పుడు కోపం రాదండి, జాలి. అయ్యో నరకానికి వెళ్ళిపోతే కోటాను కోట్ల సంవత్సరాలు గాలిపోతాడు, కోటాను కోట్ల సంవత్సరాలు గాలిపోతాడు. దేవుని దీర్ఘశాంతం ఎందుకో తెలుసా?
కాలిపోయేవాడికి కాసేపు చూద్దాంలే ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్లుగా ఎలాగూ వీడు ఆరిపోయి కోటాను కోట్ల సంవత్సరాలు కాలిపోవడానికి వెళుతున్నాడు కదా, సరేలే అని ఆయన దీర్ఘశాంతము కలిగి ఉంటున్నాడు. ఏదో ఒక్కరోజు ఒక్క మాట నిన్ను కదిలించిన ఆయన పాదాల దగ్గరికి నువ్వు వచ్చి పడతావన్న చిన్న ఆశ ప్రియమైన దేవుని పిల్లలారా. నమ్మగలరా? పరలోకములో ఉంటున్న ఆయన మట్టి మనుషులమైన మన కొరకు ఎదురు చూస్తున్నాడు ప్రేమన వారలారా, దీర్ఘశాంతము కలిగి.